ఇక వివరాల్లోకి వెళ్తే జీవో నెంబర్ 81 ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన హామీని వీఆర్ఏలకు అమలు చేయాలని నిరుద్యోగుల జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం, వీఆర్ఏల రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద వీఆర్ఏల ధర్నాకు బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జిల్లాకు కావలిదారులుగా ఉంటూ ప్రభుత్వానికి ఎన్నో సేవలు చేయడం జరుగుతుందని వీఆర్ఏలను కొనియాడారు. గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము 3797 ఉద్యోగాలను త్వరితగతిన పూర్తి చేసే వీఆర్ఏలను ఆదుకోవాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం టైగర్ ఆర్ కృష్ణ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వము గత పాలకులు తరాల పోటీ తాతలు ముత్తాతల నుంచి వస్తున్న వ్యవస్థలో వీఆర్ఏ అనే ఒక వ్యవస్థలో ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తున్న విధానాన్ని రూపుమాపడం కొరకు జీవో నెంబర్ 81, 85లను రిలీజ్ చేయడం జరిగింది. ఒకే జీవోలో 81 అనే జీవోలో మూడో అంశము 3797 కుటుంబాలకు సంబంధించిన అంశం ఉందని నేను మనవి చేస్తూ, ప్రభుత్వానికి ఒకటి తెలియని విషయం ఏంటంటే, తెలియక కాదు మంత్రులకు అవగాహన లేదని చెప్తాను. ఈ అవగాహన లోపం వలన మాకు ఇప్పటివరకు 18 నెలలైనా జీవో వచ్చి 18 నెలలైనా మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వానికి ఈ యొక్క వీఆర్ఏ వ్యవస్థకు రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదు. ఈ యొక్క రిటైర్మెంట్ అంటే తరాల నుంచి వస్తున్న బానిసత్వం కింద గుర్తించిన జీవోనే 81 జీవో. ఈ జీవోలో పొందుపరిచిన విధంగా 3700 కుటుంబాలకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాల కొరకు నో అఫిడవిట్ అనే ఒక సర్టిఫికేట్ని ప్రభుత్వం మా ముందు ఉంచింది. దానికి సవాలుగా మా యొక్క కుటుంబంలో ఉన్న అన్నదమ్ములకు ఆస్తులు కానీ పైకం కానీ అప్పులు చేసి ఇచ్చినాము. అంతేకాకుండా వెల్ ఎడ్యుకేషన్ ఉన్న మాకు చాలా మంచి విద్యార్థులు పీజీలు డిగ్రీలు చేసిన మా వాళ్ళు ఊరుకున్నారు. ప్రభుత్వమే చెప్తుంది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. ఇప్పటికి కూడా 70,000 ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయము నేను మళ్ళీ గుర్తు చేస్తూ, ఈ 70,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఒక 3700 కుటుంబాలకు ఉద్యోగాలు సగము జీతం ఇచ్చుకుంటూ నడిపిస్తున్న కుటుంబాలను మీరు తక్షణమే ఏ షరతు లేకుండా మీరు దాని మీద పూర్తి అవగాహన తీసుకొని తక్షణమే చర్యలు తీసుకుంటారని కోరుతూ, వీఆర్ఏల 3797 మందికి వెంటనే 81 జీవో 85 నుంచి 81 జీవో నెంబర్ 85 వెంటనే అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు తాతల ముత్తాతల దగ్గర నుంచి ఎట్టి చాకిరి బానిసత్వంగా మగ్గిపోయినటువంటి వీఆర్ఏలకు చదువు ప్రకారంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు రికార్డ్ అసిస్టెంటు, అదేవిధంగా ఎస్ఎస్సి చదువు లేని వాళ్లకు అటెండర్ పోస్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్ఏలకు తప్పకుండా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి వారి గౌరవాన్ని ఆస్వాదించే మేము ఇవాళ వారు తీసినటువంటి జీవో ప్రకారంగానే మేము డిమాండ్ చేస్తున్నాం.